హలో అండి, నేను అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్పాంజ్ కేక్ చేసి చూపించబోతున్నానండి. ఇది ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ 2 ఎగ్స్లో నుంచి తెల్లసొన పచ్చసొన 2 సపరేట్ చేసుకుంటున్నాను. అందుకని జస్ట్ కోడిగుడ్డుకి కొంచెం పైన తీసేసి తెల్లసొన్న వరకు ఒక గిన్నెలోకి, పచ్చసొన్న వరకు వేరే గిన్నెలోకి అలా వేరువేరుగా తీసుకుంటున్నాను. అలాగా ఇది రెండో కోడిగుడ్డు, 2 కోడిగుడ్లను తీసేసుకుంటున్నాను. ఇలా తెల్లసొన పచ్చసొన వేరు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తెల్లసొన మనకి ఎక్కువ నొరగొచ్చేది తెల్లసొనే కాబట్టి అందుకని ఫస్ట్ తెల్లసొనని ఇలాగా బీట్ చేసుకోవడం కోసం చెప్పేసి వేరుగా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ తెల్లసొన మొత్తాన్ని బాగా నొరగొచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషంలో ఏం అవ్వలేదండి, దాదాపు పావు గంట సేపు ఇలా నొరగొచ్చేలా చేశాను. ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చసొనని కూడా ఒకసారి బాగా ఇలా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తే ఏంటంటే అదంతా ఒకసారి మిక్స్ అవుతుంది. తర్వాత ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు పంచదార పొడి తీసుకున్నాను. అంటే అరకప్పు పంచదార మిక్సీ పడితే కప్పు పంచదార అయింది. ఆ పొడిని 2 సార్లుగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఒక సగం వేసేసి ఈ పచ్చసొన ఏదైతే ఉందో అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది. మళ్ళీ రెండో సగం కూడా వేసేసి మొత్తం కలుపుకుంటున్నానండి. మనం ఈ కేక్ బ్యాటర్ మొత్తం రెడీ చేసుకునే దాంట్లోనే కేక్ ఎలా వస్తుంది అనేది ఉంటుంది. సో ఈ మిశ్రమాన్ని అంతా బాగా బీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పావు కప్పు నూనె తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను కదా, అందులో ఒక పావు కప్పు సరిపోయింది. సో ఒక పావు కప్పు నూనె పోసేసి దాన్ని కూడా బాగా కలపాలండి. బాగా పూర్తిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రొసీజర్ అంతా చాలా టైం పడుతుందండి. ఒక దాదాపు 15 నిమిషాల వరకు ఇదంతా కలుపుకోవడానికే సరిపోతుంది. ఈ యెల్లో కలర్ పచ్చసొనలో ఇవన్నీ కలుపుకోవడానికి దాదాపు 15-20 నిమిషాల వరకు పడుతుంది. అలాగా బాగా నొరగొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత బాగా పొంగుతుంది. ఇది చూసారు కదా, ఇలాగా బాగా నొరగొచ్చేసిందనమాట. అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఏమో కేకుల్లో వేసి, తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఏంటంటే మనకి ఈ కేక్ బాగా ఉండడానికి మంచి స్మెల్ కోసం బేకింగ్ పౌడర్ యూస్ చేస్తాం. బేకింగ్ సోడా వేయడం వల్ల పొంగుతుంది. గుడ్డులో పచ్చసొన ఈ గుడ్డు వాసన రాకుండా ఉండటం కోసం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అది 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, కొంచెం బేకింగ్ సోడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలాగ ప్లఫీగా అయిపోయిన తర్వాత మైదా పిండి అండి, 1 కప్పు మైదా పిండి జల్లించి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్ వేసేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒకే డైరెక్షన్లో తిప్పుతా, ఒకవైపే కలుపుతా, సున్నితంగా కలుపుకోవాలన్నమాట. మనము ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మిక్స్ అవుతుంది. ఉండలు ఒకే పద్ధతిలో తిప్పుతా కలపడం వల్ల ఏంటంటే ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది అనమాట. అందుకోసం ఒకే డైరెక్షన్లో కలపాలి. తర్వాత మిగతా సగం మైదా కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇలాగా రౌండ్గా ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. మధ్యలో నుంచి కట్ చేసి ఇలా రౌండ్గా ఒకసారి అలా కలుపుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే పిండి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందని దానికి ఒక పావు కప్పు పాలు అనేది యాడ్ చేశానండి. ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిక్స్ చేసే దాంట్లోనే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ టైం అయినా సరే ఇబ్బంది లేదు, బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత బ్యాటర్ అయిపోయిందో. ఆ తర్వాత లాస్ట్లో మనం ముందుగా తెల్లసొన ఉంది కదా, తెల్లసొన అంతా ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు లాస్ట్లో మనం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా పొంగి బాగా వస్తుంది. ఇప్పుడు పొంగిందంతా నురగంతా వేస్తాం లాస్ట్లో కాబట్టి పిండి ఇంకా బాగా పొంగి కనపడుతుంది. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెకి మందపాటి గిన్నె తీసుకొని, తెల్ల గిన్నె, దానికి ఆయిల్ రాసేస్తున్నాను. కేక్ మౌల్డ్ ఉన్నా ఓకే, లేదు అంటే కనుక తెల్ల గిన్నె తీసుకొని దానికి నూనె రాసేసి తర్వాత మైదా పిండి కొంచెం వేసేసి దాంట్లో పౌడర్ లాగా వేసేసుకోవాలండి. గిన్నె చుట్టూ అంటేలాగా చల్లుకోవాలి. ఇది గిన్నె మందంగా ఉంటే కేక్ అనేది బాగా వస్తుంది, అడుగు పడుతుంది ఎక్కువ. సో అలాగా ఉన్న దాంట్లో ఈ బ్యాటర్ అంతా పోసేసుకుంటున్నానండి. ఈ కేక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మెయిన్ మందంగా ఉండే గిన్నెలు వాడితే ఏంటంటే బాగా వస్తుంది అనమాట, పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా తడుతున్నానండి. తడితే అందులో ఏమన్నా బుడగలు లాంటివి ఏమన్నా ఉంటే సెట్ అయిపోతాయి అనమాట, అవన్నీ పోయి. తర్వాత ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుంటున్నాను.
ఆ తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక పావు గంట సేపు ప్రీ హీట్ చేసుకుంటున్నాను, ముందుగా వేడి చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఆ మిశ్రమాన్ని అందులో పెట్టేసి మళ్ళీ ఇంకో మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు ఉడికించానండి. సుమారు 30 నిమిషాలు పట్టింది అది ఉడకడానికి. 30 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఒకసారి మనం ఇలా చాకు కానీ టూత్ పిక్ కానీ గుచ్చినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కనుక రెడీ అయినట్టేనండి. ఒకసారి తీసి చల్లారిన తర్వాత జస్ట్ ఆ ఎడ్జిలు ఇలాగ చాకుతో ఘాట్లా చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకోవడమే, వేరే ప్లేట్లోకి తీసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. కాకపోతే ఓపిక్గా వీడియో మొత్తం క్లియర్గా చూస్తే కనుక ఈజీగా చేసేయచ్చు రెసిపీ, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది డిమోల్డ్ చేస్తాను, కొంచెం చల్లారిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకున్నా అండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అయిందండి. పక్కా ప్రొసీజర్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే కనుక పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.